వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఇతర ఎగ్జామ్లకు సంబంధించిన క్వశ్చన్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు క్వశ్చన్లో చిల్కా లేక్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బర్డ్స్ అనిమల్స్. చిల్కా సరస్సు క్రింది వాటిలో ఏ పక్షి జంతువుల ప్రసిద్ధి చెందినది? 2021 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ పెంగ్విన్ బర్డ్స్, ఆప్షన్ బి రాజహంసాలు, ఆప్షన్ సి ఖడ్గమృగం, ఆప్షన్ డి కస్తూరి జింక అని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి ఈ చిల్కా సరస్సు అనేది పెంగ్విన్ బర్డ్స్ కి చాలా ఫేమస్ గా మనము చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ చిల్కా సరస్సు యొక్క గొప్పతనం మనం అంశాలు చూస్తే చిల్కా సరస్సుకు సంబంధించి ఓకే, ఇది ఒడిశా రాష్ట్రంలో ఉండే సరస్సు. చిల్కా సరస్సు అనేది ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే ఒడిశా రాష్ట్రంలో ఉండేది. ఇదొక లాగూన్ అనే పేరుతో పిలుస్తాం. ఇదేంటి సార్ అంటే లాగూన్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, చిల్కా సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు. చిలుకా సరస్సు అనేది ఏది సార్ అంటే ఉప్పు నీటి సరస్సు. ఏది సార్ అంటే చిలుకా సరస్సు అనేది. నెక్స్ట్ వన్, ఆసియా ఖండంలోనే అత్యంత లోతైన సరస్సు. ఏదైతే ఆసియా ఖండం ఉంటుందో ఈ ఆసియా ఖండంలోనే అత్యంత లోతైన సరస్సు. అత్యంత లోతైన సరస్సు ఏది సార్ అంటే చిలుకా సరస్సు అనేది చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క చిలుకా సరస్సుకి శీతాకాలంలో పక్షులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే ఇండోనేషియా. ఎక్కడి నుంచి సార్ అంటే ఇండోనేషియా ఏదైతే ఉంటాయో ఈ ఇండోనేషియా ప్రాంతం నుంచి శీతాకాలంలో వలస పక్షులు రావడం జరుగుతుంది మనకి ఇది. అండ్ ఇదే చిలుకా సరస్సును రామ్సార్ సైట్ లో కూడా ఏది సార్ అంటే రామ్సార్ సైట్స్. ఏది సార్ అంటే రామ్సార్ సైట్ లో కూడా వీటిని ఈ చిలుకా సరస్సులను చేర్చడం జరిగింది. అంటే ఏదైతే మనకి రామ్సార్ సైట్స్ ఉంటాయో ఆ రామ్సార్ సైట్ లో కూడా ఈ చిలుకా సరస్సులను చేర్చడం జరిగింది. అండ్ మనకు రామ్సార్ సైట్ ప్రపంచవ్యాప్తంగా ఏవైతే చిత్తడి నేలలు అవి ఉంటాయో వాటిని గుర్తించే వన్ ఆఫ్ ద కన్వెన్షన్ ఇది సార్ అంటే రామ్సార్ సైట్ కన్వెన్షన్. అలాగా ఈ రామ్సార్ సైట్ లో ఈ చిల్కా సరస్సు కూడా చేర్చడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ 160 పైగా పక్షు జాతులు ఇక్కడ వలసలు వచ్చి ఇక్కడే ఉండడం జరుగుతుంది. అంటే తమ సంతానోత్పత్తిని పెంచుకోవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే చిలుకా సరస్సులో ఉంటుందో ఈ చిలుకా సరస్సు అనేది మహానది. ఏదైతే మహానది ఉంటుందో ఈ మహానదికి దక్షిణ వైపున ఏది సార్ అంటే ఈ చిలుకా సరస్సు అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇదే చిలుకా సరస్సులోకి వచ్చి కొన్ని నదులు కలవడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఒకటి ఏది సార్ అంటే ఉదయ అనే నది. అండ్ రెండవది భార్గవి అనే నది. ఈ రెండు నదులు వచ్చేసి చిలుకా సరస్సులో ఏది సార్ అంటే చిల్కా సరస్సులో ఇవి కలవడం జరుగుతుంటాయి మనకి. ఇవి అంటే మనకి మహానది సముద్రంలో కలవబోయే ముందు కొన్ని శాఖలుగా విడిపోతుంది. ఆ శాఖల్లో ఒక శాఖని మనకి ఏ దాంట్లో సార్ అంటే మనకి ఈ యొక్క చిలుకా సరస్సు గుండా పోతుంది. ఆ శాఖ పేరే ఏంటి సార్ అంటే దయా. ఏది సార్ అంటే దయా అనే శాఖ అని కూడా పిలవడం జరుగుతుంది మనకి. ఏదేనన్నా కానీ కొంచెం జాగ్రత్త నాన్న, చిలుకా సరస్సుకు సంబంధించిన డేటా మొత్తం కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడడం జరిగింది. ఇదే ఖడ్గమృగాలు ప్రసిద్ధి గావించిన ప్రాంతం ఏది సార్ అంటే ఏది నాన్న ఖడ్గమృగాలకు ప్రసిద్ధి గావించినది భారతదేశంలో అస్సాం అనే ప్రాంతంలో మానస్ అండ్ కాజిరంగా నేషనల్ పార్క్ బాగా ఫేమస్. అండ్ కస్తూరి జింక ఓకేనా,
కస్తూరి జింక, మనకి ప్రాజెక్ట్ డీర్, ఓకే, ప్రాజెక్ట్ జింకల పరిరక్షణ కోసం కూడా మనకి ఇది అవ్వడం కూడా జరిగింది. కొంచెం జాగ్రత్త వాటిని ఫోకస్ చేయండి. ఓకే, నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది? భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అయినది క్వశ్చన్. నన్ను కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ కొంతమంది మాత్రమే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నా, మేము అడిగే రోజు క్వశ్చన్ ఎందుకు సార్ అడుగుతున్నామంటే మీరు కూడా మా స్వతహాగా మేము ఒక క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకున్నాము అనేది మీకు చెప్పడం కోసం. కాబట్టి నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నాను. ఓకేనా? ది డెవలప్మెంట్ ఫండ్ ఫర్ ఎంఎఫ్ఐస్ ఈజ్ మేనేజ్డ్ బై ది అని ఇచ్చాడు. ఓకే, ఎంఎఫ్ఐ ల అభివృద్ధి నిధిని నిర్వహించేది ఏది మనకి అని ఇచ్చాడు నన్ను. ఓకే, ఆప్షన్ ఏ నాబార్డ్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్, ఆప్షన్ డి ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దీనికి మనకు సంబంధించినది చూసుకుంటే రైట్ ఆన్సర్ ఇది ఏది సార్ అంటే నాబార్డ్ అని. ఏది సార్ దీని యొక్క రైట్ ఆన్సర్? నాబార్డ్. ఇది 2022లో ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్. 2022లో ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్ అనేది అంటే ఏంటి సార్ మనకి ఇది ఏంటంటే ఎంఎఫ్ఐ అనేది మనకి ఏదైతే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయో వాటికి ఈ లోన్లు వాటికి సంబంధించిన అంశాలు, వ్యాపారానికి సంబంధించిన అంశాలు చేస్తూ ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ నాబార్డ్ అనే దాని గురించి గత క్లాస్ లోనే మనం చూసాం. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బోర్డ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇదే నాబార్డ్ ని 1982 జులై నెలలో ఎప్పుడు సార్ అంటే 1982 జులై ఓకే జులై 12వ తారీఖున ఏర్పాటు చేస్తే ఇదే నాబార్డ్ ని 1982 ఓకే నవంబర్ 5వ తారీఖున అప్పటి ఇందిరాగాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు ఏం చేశారు సార్ అంటే దీనిని నాబార్డ్ ను జాతీయం చేయడం జరిగింది. ఏం చేశారు సార్ అంటే జాతీయం చేశారు. ఈ నాబార్డ్ అనేది ఏ కమిషన్ ఆధారంగా ఏర్పాటైంది సార్ అంటే శివరామన్ కమిషన్. ఏ కమిషన్ సార్ అంటే శివరామన్ అనే కమిషన్ ఆధారంగా ఈ నాబార్డ్ అనేది ఏర్పాటవడం జరిగింది. ఇదే నాబార్డ్ ఏదైతే ఉంటుందో ఈ నాబార్డ్ అనేది మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ లేదా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే ముంబైలో ఉండడం జరుగుతుంది. ఇదే నాబార్డ్ కు సంబంధించినది మనకి. ఓకేనన్నా, ఈ నాబార్డ్ చైర్మన్ ఎవరు? ప్రస్తుత నాబార్డ్ చైర్పర్సన్ ఆర్ చైర్మన్ ఓకే షాజీ ఏది సార్ అంటే షాజీ కేవి అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ నాబార్డ్ గురించి చూసాము, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నది చూడండి. ఓకే, దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ముంబైలో వీటి యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఇవి కాబట్టి కొంచెం జాగ్రత్త. ముంబైని మనం ఏమంటాం సార్? ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఏమంటాం సార్ అంటే ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. భారతదేశ ఆర్థిక రాజధాని అని పిలుస్తాం. అండ్ 7 దీవుల నగరం అని పిలుస్తాం. అత్యధిక వర్షపాతం, ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన నగరం అని కూడా పిలుస్తాం. లాంగ్ షేర్ ఆఫ్ ఇండియా అని కూడా ముంబైను పిలవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా వీటిపైన ఫోకస్ అనేది చేయండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకున్నాను,
విజయం సాధించాలంటే అందరూ చదివేదానికంటే కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ఒక ఆలోచన విధానం డిజిటల్ గా ఉండాలి. అంటే ఎలాగ సార్ అంటే హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, హార్డ్ వర్క్ అందరూ చేస్తారు. ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో తమ యొక్క గోల్ ని అతి తక్కువ కాలంలోనే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నేటి క్వశ్చన్ ఏంటి సార్ అని చూసుకుంటే, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, అతిపెద్ద మంచినీటి సరస్సు భారతదేశంలో ఏది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది ఫేమస్ విక్రమశిల యూనివర్సిటీ ఇన్ 9th century అని చెప్పి 9వ శతాబ్దంలో ప్రసిద్ధ విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు లేదా ఎవరు స్థాపించారు అని క్వశ్చన్ అడిగారు. ఇది 2021లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఓకే, 2022లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ గా మనం చూడడం జరుగుతుంది. ఓకే ఓకే ఈ విక్రమశిల సంబంధించి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ధర్మపాల, ఓకే సారీ ఆప్షన్ ఏ సమంత సేన, ఆప్షన్ సి బి భల్లాల సేన, ఆప్షన్ సి ధర్మపాలుడు, ఆప్షన్ డి గోపాల. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ధర్మపాల. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ధర్మపాల అనే వ్యక్తి. ఎవరైతే ధర్మపాల ఉంటాడో ఆ ధర్మపాల ఓకేనన్న దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఏది సార్ అంటే మనకి పాల వంశానికి చెందిన, ఏదైతే పాల వంశం ఉంటుందో ఈ పాల వంశంలో గొప్పవాడు ధర్మపాలుడు. ఎవరు సార్ అంటే ధర్మపాలుడు. ఈ ధర్మపాలుడు 9వ శతాబ్దంలో ఏం నిర్మించాడు సార్ అంటే ఈ విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని బీహార్ లో నిర్మించడం జరిగింది. ఎక్కడ నిర్మించాడు సార్ అంటే బీహార్ రాష్ట్రంలో దీనిని నిర్మించడం జరుగుతుంది. ఇదొక్కడే కాదు, మనకి ఇదే ఈ యొక్క వీళ్ళు పాల వంశస్థులు నిర్మించిన ఈ యొక్క విశ్వవిద్యాలయాలు ఒకటి ఏది సార్ అంటే విక్రమశిల విశ్వవిద్యాలయం అయితే, రెండవది ఏది సార్ అంటే మనకి ఉదండపురం. ఏది సార్ అంటే ఉదండపురం విశ్వవిద్యాలయము. అండ్ రెండవది ఓకేనా జగద్దల. ఏది సార్ అంటే జగద్దల విశ్వవిద్యాలయం అనే దాన్ని వీరి కాలంలో పాల వంశం కాలంలో ఈ యొక్క ఏదాన్ని ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. అయితే ఈ యొక్క ధర్మపాల యొక్క బిరుదులు కూడా కొన్ని ఉన్నాయి. ధర్మపాల యొక్క బిరుదులు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ధర్మపాల బిరుదులు ఏంటేంటి సార్ అని చూసుకుంటే పరమేశ్వర. ఏది సార్ అంటే పరమేశ్వర అనే బిరుదు కలదు. అండ్ పరమ భట్టారక. ఏ బిరుదు సార్ అంటే పరమ భట్టారక అనే బిరుదు కలదు. అండ్ నెక్స్ట్ వన్ మహారాజాదిరాజ. నెక్స్ట్ బిరుదు మహారాజాది రాజ్య అనే బిరుదు కూడా ఎవరికి? ఈ ధర్మపాలుడికి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ పాల వంశ స్థాపకుడు ఎవరు సార్? ఫౌండర్ ఆఫ్ పాల డైనాసిటీ. ఈ పాల వంశ స్థాపకుడు ఎవరు సార్ అని చూసుకుంటే మనకి ఓకే పాల వంశ స్థాపకుడు గోపాలుడు అనేవాడు పాల వంశ స్థాపకుడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరు సార్ అంటే ధర్మపాలుడు. ఈ వంశంలో చివరి వాడు ఎవరు సార్ అంటే మదనపాలుడు. ఎవరు సార్ అంటే మదనపాలుడు. ఇదే మదనపాలుడును సేన వంశానికి చెందిన ఎవరు సార్ అంటే విజయసేనుడు ఎవరైతే ఉంటారో ఈ విజయసేనుడు ఎవరిని? ఈ మదనపాలుని, చివరి రాజు అయిన మదనపాలుని తరిమివేసి రాజ్యాన్ని ఆక్రమించడం జరుగుతుంది మనకి.
అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా అడగొచ్చు నాన్న మనకి, అందువలన మనం నీట్గా చూడాలి. ఓకే, ఇదే ఈ పాల వంశానికి ఓకే సామంతులు లేదా సామంతులు కాదు, సమకాలీన రాజులు. సమకాలీన రాజులు ఎవరు సార్ అంటే ఒకరు రాష్ట్రకూటులు. ఎవరు సార్ అంటే ఒకరు రాష్ట్రకూటులు, రెండవది ప్రతిహరులు. ప్రతిహరులు అంటే వీళ్ళకు సామంతులుగా ఉన్న రాజులు వీళ్ళు. ఎవరికి? ఈ యొక్క పాల వంశానికి సామంతులుగా ఉన్నవాళ్ళు. వీళ్ళ యొక్క రాజధాని ఎవరిది? ఈ యొక్క పాల వంశం యొక్క రాజధాని ఏది సార్? వీళ్ళ యొక్క రాజధాని ఏది సార్ అంటే పాటలిపుత్రం. పాటలిపుత్రము. దాని తర్వాత రెండవ రాజధాని లేదా మాంఘీర్. మాంఘీర్ మాంఘీర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది బీహార్ లో. వీళ్ళకి సంబంధించింది. వీళ్ళు ఏ మతాన్ని పోషించారు సార్ అంటే వీళ్ళు ఏ మతం స్వీకరించారు? ఏ మతం సార్ అంటే బౌద్ధ మతం అన్న. ఈ బౌద్ధ మతంలో ఏది సార్ అంటే వజ్రయాన శాఖ. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. వజ్రయాన శాఖ అనగా బౌద్ధ మతంలో మంత్రతంత్రాలు ఉన్న శాఖనే వజ్రయాన శాఖగా పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనకి ఈ పాల వంశానికి సంబంధించిన డేటా చాలా వరకు మీకు చెప్పేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోట్స్ రాసుకోండి అండ్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి అన్న, మేము అడిగే ప్రతి క్వశ్చన్ కి కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోండి. నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? అండ్ ఎవరో కామెంట్ కూడా చేశారు సార్ ప్రీవియస్ గ్రూప్ డి పేపర్ ను సెండ్ చేయండి సార్ అని. ఒకసారి ఆ గూగుల్లోని ప్రీవియస్ గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్ అంటే అన్ని వచ్చేస్తాయన్న, డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఆర్ఎస్ అకాడమీ అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ఒక యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మా ఆర్ఎస్ అకాడమీ తరఫున మేము ఏదైనా ఒక కోర్స్ లాంచ్ చేస్తే దాంట్లోనే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఏదైనా అనౌన్స్మెంట్ చేసినా ఆ యాప్ లోనే మేము అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు కూడా మేము ఏదైతే కొన్ని రకాల క్వశ్చన్లు కూడా ఆ యాప్ లోనే ఫ్రీగా మీకు ఇచ్చేలాగా మేము కండక్ట్ చేయబోతున్నాం త్వరలో. ఓకే, నెక్స్ట్ వన్ ఏది సార్ మన క్వశ్చన్? ఓకే, విచ్ కమ్యూనిటీ గెట్స్ స్పెషల్ ప్రొవిజన్ ఆఫ్ సెంట్రిక్ సర్వీస్ ఇన్ ఆర్టికల్ 366? ఆర్టికల్ 336లో ఏ కమ్యూనిటీకి నిర్దిష్ట సేవలకు ప్రత్యేక సదుపాయం కల్పించారు? ఓకే, ఆర్ఆర్బి జేఈ 2019లో అడిగిన క్వశ్చన్ చూడండి నాన్న. మనకి ఆర్ఆర్బి జేఈలో అడిగాడు మనకి. ఓకే, ఏ ముస్లిం సంఘం అండ్ ఆప్షన్ బి సిక్కు సంఘం, ఆప్షన్ సి హిందూ సంఘం, ఆప్షన్ డి ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీ. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. అంటే ఏదైతే 336 ఆర్టికల్ ఉంటుందో ఈ 336 ఆర్టికల్ ప్రకారం ఈ ఆంగ్లో ఇండియన్స్ కి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ప్రత్యేక ఏది సార్ అంటే ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడి ఉంటాయి. ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడి ఉండడం జరుగుతుంది. ఇది 336 సబ్ క్లాస్ 2 ప్రకారం ఓకేనన్న. ఓకే, ఈ యొక్క యూరోపియన్ ఇండియన్ ఓకేనన్న యూరోపియన్ ఏది సార్ అంటే యూరోపియన్ ఓకేనన్న యూరోపియన్స్ తండ్రికి జన్మించిన ఓకే యూరోపియన్ తండ్రికి జన్మించి ఇండియాలో నివసించే వారిని ఆంగ్లో ఇండియన్స్ అంట. ఏదైతే యూరోపియన్ తండ్రికి అండ్ భారతదేశంలో పుట్టిన సంతానం ఇదే ఇండియాలో జన్మించి ఉంటే, ఇదే ఇండియాలో నివసిస్తూ ఉంటే వారిను ఏమంటాం సార్ అంటే ఆంగ్లో ఇండియన్స్ అనే పేరుతో పిలుస్తారు. అదే 336 ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగం వీళ్ళకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. అదే 331 ఆర్టికల్ ప్రకారం ఎవరైతే భారత రాష్ట్రపతి ఉంటారో
ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను లోక్సభకు ఎక్కడికి సార్ అంటే ఏదైతే లోక్సభ ఉంటుందో ఈ లోక్సభకు నామినేట్ చేయడం జరుగుతుంది. అదే మనకి 333 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఎవరైతే గవర్నర్ ఉంటారో రాష్ట్ర గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్స్ ని రాష్ట్ర శాసనసభకు ఒక నామినేట్ చేయడం జరుగుతుంది. అయితే 2019 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క నామినేట్ చేసే పద్ధతిని తొలగించడం జరిగినది కేంద్ర ప్రభుత్వం, అంటే పార్లమెంట్ చట్టం చేసి. అంటే 2019 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే ఆంగ్లో ఇండియన్స్ ని లోక్సభకు అండ్ రాష్ట్ర శాసనసభకు నామినేట్ చేసే పద్ధతి ఉంటుందో అది ఇచ్చేసారు. అంటే 2020 నుంచి ఈ యొక్క ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసే పద్ధతిని స్వస్తి పలకడం జరిగినదిగా చెప్పవచ్చు. అయితే అత్యధిక సార్లు నామినేట్ అయిన పర్సన్ ఎవరు సార్ అంటే ఫ్రాంక్ ఆంటోనీ ఎవరైతే ఉంటారో ఈ ఫ్రాంక్ ఆంటోనీ అనే వ్యక్తి 8 సార్లు నామినేట్ అవ్వడం జరిగింది. అదే మనకి ఎవరు సార్ అంటే మనకి ఏఈటి బరో అనే వ్యక్తి 7 సార్లు నామినేట్ అవ్వడం జరిగింది. అంటే 2020 నుంచి ఏదైతే మనకి ఆంగ్లో ఇండియన్స్ ఉంటారో ఆ ఆంగ్లో ఇండియన్స్ ని నామినేట్ చేసే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఏ దాంట్లో నుంచి ఈ యొక్క రాజ్యాంగం నుంచి తొలగించబడడం జరిగింది. అంటే ప్రారంభంలో స్వాతంత్రం వచ్చినప్పుడు 1950లో రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు ఆ ఆంగ్లో ఇండియన్స్ కి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే ఆంగ్లో ఇండియన్స్ ఉంటారో ఈ ఆంగ్లో ఇండియన్స్ కి ప్రాముఖ్యత కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగినది ఇది. అయితే 2020 నుంచి ఈ ఆర్టికల్ ని రద్దు చేయడం జరిగింది. అందువలన ఇప్పుడు ఈ యొక్క లోక్సభకి అండ్ రాష్ట్ర శాసనసభలకి నామినేట్ చేసే పద్ధతిని తొలగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్న. మానవ శరీరంలో ఏ అవయవానికి యాంజియోప్లాస్టీ చేస్తారు? ఓకేనన్నా. ఆన్ విచ్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ యాంజియోప్లాస్టీ ఓకే ప్రిఫార్మ్డ్ అని ఇచ్చాడు మనకి. ఓకే, 2021లో ఓకే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ కిడ్నీ, ఆప్షన్ బి ఊపిరితిత్తులు, ఆప్షన్ సి గుండె, ఆప్షన్ డి కడుపు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే గుండె. అంటే ఈ యొక్క గుండె దమునలకి అంటే గుండెలో రక్త ప్రసరణ వ్యవస్థ తక్కువగా ఉన్నప్పుడు ఏవైతే దమునులు ఉంటాయో ఈ దమునలను ఇచ్చేసి అంటే వెడల్పు చేసి రక్త ప్రవాహాన్ని సమర్థవంతంగా ఏదైతే రక్త ప్రవాహం ఉంటుందో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ని చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా వెళ్ళేటట్టు చేయడమే యాంజియోప్లాస్టీ అనే పేరుతో పిలుస్తాం. అంటే గుండెకు రక్త ప్రసరణ జరిగేటప్పుడు ఏదైనా అవంతరాలు అంటే ఆ దమనులో వాటిలో ఏదైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని ఆ ఫ్యాట్ ని అడ్డుపడినప్పుడు దాన్ని వెడల్పు చేసి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరిగేటట్టు చేయడాన్ని ఏమంటాం సార్ అంటే యాంజియోప్లాస్టీ అంటాం. లేదా దీన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ అని కూడా పిలవచ్చు. బెలూన్ యాంజియోప్లాస్టీ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఏవైతే రక్తనాళాలు మూసుకుపోయి ఉంటాయో ఆ రక్తనాళాలను వెడల్పు చేసే విధంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే హార్ట్ అంటున్నాం ఓకేనన్నా. హార్ట్ సంబంధించి ఆరోగ్యవంతమైన మానవుడి యొక్క గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంటుంది నాన్న. అప్పుడే పుట్టిన పిల్లల యొక్క గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుంది సార్ అంటే మనకి 130 నుంచి 140 సార్లు కొట్టుకుంటుంది. అదే ముసలి వారి యొక్క గుండె ఓకేనన్నా ముసలి వారి యొక్క గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది సార్ అంటే 60 నుంచి 70 సార్లు కొట్టుకుంటుంది. అత్యంత వేగంగా కొట్టుకునే గుండె ఏ జీవి యొక్క గుండె అత్యంత వేగంగా కొట్టుకుంటుంది సార్ అని చూసుకుంటే కోయిల్ టిట్.
ఏది సార్ అంటే కోయిల్ టీట్ యొక్క బర్డ్ గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. అది అతి తక్కువ సార్లు బ్లూ వెల్, ఏది సార్ అంటే బ్లూ వెల్, ఇది 9 సార్లు మాత్రమే నిమిషానికి కొట్టుకోవడం జరుగుతుంది దీని యొక్క గుండె అనేది నన్ను. అండ్ దాని తర్వాత ప్రపంచంలో హార్ట్ ట్రాన్స్ఫర్ చేసిన ఫస్ట్ డాక్టర్ ఎవరు? హార్ట్ ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు సార్ అంటే క్రిస్టియన్ బెర్నాండ్. ఎవరు సార్ అంటే క్రిస్టియన్ బెర్నాండ్. ఎవరు సార్ అంటే క్రిస్టియన్ బెర్నాండ్ అనే వ్యక్తి ఎవరికి హార్ట్ ట్రాన్స్ఫర్ చేశారు మొదటిసారిగా అంటే మనకి ఓకే వారెన్ స్కీ అనే వ్యక్తికి చేయడం జరిగింది. అదే ఇండియాలో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేశారు సార్ అంటే వేణుగోపాల్ అనే డాక్టర్ ఓకే ఎవరికి చేశారు సార్ అంటే దేవీరామ్ కి చేయడం జరిగింది. ఓకే ప్రపంచంలో మొదటి కృత్రిమ గుండె ఏది సార్ అంటే జార్విక్ 7 ఎవరు తయారు చేశారు సార్ అంటే విలియం కోల్ఫ్. ఎవరు సార్ అంటే విలియం కోల్ఫ్ తయారు చేయడం జరిగింది. ఓకే దీనిని మొదటగా ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు సార్ అంటే డాక్టర్ బార్నీ క్లార్క్ అనే వ్యక్తికి ఈ మొదటగా తయారు చేసిన జార్విక్ 7 అనే కృత్రిమ గుండెను ఈ యొక్క బార్నీ క్లార్క్ కి ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న మనకి గుండె యొక్క అధ్యయనాన్ని ఏమంటాం సార్ అంటే కార్డియాలజీ అంటాం. ఎప్పుడైతే గుండెకి రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా జరగకపోతే అప్పుడే యాంజియోప్లాస్టీ చేయడం జరుగుతుంది. అంటే గుండెకు రక్త ప్రసరణ అనేది సమర్థవంతంగా చేరే విధంగా దీనిని చేయడం జరుగుతుంది. ఓకే నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి నాన్న. భారతదేశం యొక్క ఉప్పు నీటి సరస్సు ఏది? కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మర్చిపోవద్దు నాన్న. ఓకే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా యొక్క స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి ఫోన్ చేసి ఓకే దాంట్లో ఇచ్చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.